100 రోజులనే మన ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి ఎలివేటెడ్ కారిడార్ కి శంకుస్థాపన చేసి కేంద్రం ఒప్పించి తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారిదే. మనందరి అదృష్టం ఈ రోజు మన ఎంపీ గారే, మన ముఖ్యమంత్రి గారు. మన కంటోన్మెంట్ సమస్యలు తెలుసు, మన కంటోన్మెంట్ అవసరాలు తెలుసు, ప్రజలపై ఏమేమైతే ఆశిస్తున్నారో గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పాలించిన వ్యక్తులు ఆ రోజు నుంచి ఈ రోజు వారికి చుట్టుముట్ట అన్ని డెవలప్మెంట్ అయినా కూడా మన కంటోన్మెంట్ గురించి పట్టించుకోలేదు, ఏమాత్రం చేయలేదు. ఇప్పటికీ మనకు నీళ్ళ కష్టాలు అలానే ఉన్నాయి, పట్టాలు కష్టాలు అలానే ఉన్నాయి. మనకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని కూడా ఈయనగా మోసాలు చేశారు. ఈ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని దత్తకు తీసుకుంటున్నా చెప్పిన మన కేసీఆర్ గారు ఆ రోజు ఈ రోజు వారికి 100ల సార్లు ఫామ్ హౌస్ పైన కూడా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారు ఇవ్వలేక అనేక ఇబ్బందులు ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు వచ్చినాక మన కష్టాలు తీరిపోతాయి, మన సమస్యలు లేకుండా ప్రతి ఒక్క సమస్య పరిష్కారం అయితే. రోజుకి అప్పుడు ఎవరు కూడా ముఖ్యమంత్రిని కలవకపోతుండే, మంత్రులు కూడా కలవడం కష్టం, ఎమ్మెల్యేలు కూడా కలవడం కష్టం. కానీ మన ముఖ్యమంత్రి గారు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రోజుకి 1500 మందిని ప్రజలను కలిసి ప్రజల మంచి చెడు తెలుసుకుంటున్నారు. అలాంటి ముఖ్యమంత్రి గారే ఈ రోజు మన కంటోన్మెంట్కి వచ్చి మన కంటోన్మెంట్ సమస్యలు పరిష్కరించడానికి హామీలు ఇస్తారని నమ్ముతున్నాను. మీరందరి ఆశీర్వాదంతో మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్న గారు మన గురించి ఈ నీళ్ళ సమస్య, పట్టాలు సమస్య ఎన్నో రోజుల నుంచి మా కంటోన్మెంట్ బోర్డుకు నిధులు లేకుండా అన్ని విధంగా ఇబ్బందుల పరిస్థితి, మాకు ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి మాకు జిహెచ్ఎంసీ మెర్జర్ కావాలని ఇక్కడ ఉన్న ప్రాంత కంటోన్మెంట్ ప్రజలందరూ కోరుతున్నారన్నా. ముఖ్యంగా మాకు బిల్డింగ్లు కట్టుకున్న పర్మిషన్లకు ఇబ్బంది, నీళ్ళకి ఇబ్బంది, ఎక్కడ చూసినా ఇబ్బంది. మమ్మల్ని సెకండ్ సిటిజన్ లెక్క చూస్తున్నారు. ఇక్కడ మన దగ్గర ఎవరు లేకుండే ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి నేను సేవలు చేసిన, కాంగ్రెస్ పార్టీ నుంచి పోరాటాలు చేసిన, కానీ సరైన ప్లాట్ఫారం రాలే. ఇప్పుడు రేవంత్ అన్న గారు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ఇక్కడ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయడానికి అవకాశం రావడం నా మీద నమ్మకం. ప్రజలందరూ కోరుకుంటున్నారు, నా నాయకత్వంని ప్రజలందరూ ఆశీర్వాదిస్తున్నారని నాకు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా అన్న మా వాళ్ళందరూ ఈసారి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తారా? కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తారా? రేవంత్ రెడ్డి అన్న గారికి హైయెస్ట్ మెజారిటీ ఇస్తారా? రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం. ధన్యవాదాలు. గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీతారెడ్డి గారు మాట్లాడతారు. గౌరవనీయులు పేదల పెన్నిధి మన పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు ప్రస్తుత ఎమ్మెల్యే క్యాండిడేట్ గణేష్ గారికి, గౌరవనీయులు హనుమంతరావు మైనంపల్లి గారికి, ప్రభాకర్ గౌడ్ జెడ్పీటీసీ గారికి, వెన్నెల గారికి, ఇక్కడున్న వేదిక పైన పెద్దలందరికీ, గోపాల్ గారికి, ఇక్కడున్న గ్రామస్తులందరూ, ఇక్కడున్న కంటోన్మెంట్ ప్రజలందరికీ, ఇక్కడున్న వేదిక పైన పెద్దలందరికీ, నాతోటి మహిళా సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, సీనియర్ కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన రేవంత్ రెడ్డి అన్న మన కంటోన్మెంట్కి రావడం చాలా సంతోషం. ఇంత పెద్ద ఎత్తున మీరు ఆహ్వానం పలికినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఇక్కడ ఈ ప్రాంతంకి వచ్చినందుకు ఆ ప్రాంత సమస్యలన్నీ తీరిపోయినట్టే. ఎందుకంటే మీరు గతంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా కూడా మీరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నని గెలిపించినప్పుడు నిజంగా అప్పుడే సమస్యలు తీరిపోయినట్టే అనుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఎంపీగా మీరు ఎన్నో ఇబ్బందులు తట్టుకొని గెలిపించినప్పుడు ఇప్పుడు మాత్రం సీఎం అయినారు కాబట్టి నిజంగా ఆ కృతజ్ఞతాభావం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి ఉంది కాబట్టి ఈ ప్రాంత సమస్యలన్నీ తీరిపోయినట్టే. ఇంకొక ముఖ్య విషయం, మీరు మాత్రం ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ గారిని నన్ను ఎంపీ అభ్యర్థిగా నన్ను హైయెస్ట్ మెజార్టీతో గెలిపిస్తే తప్పకుండా
తప్పకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారితో ఇక్కడ ప్రాంత సమస్యలన్నీ తీరిపోతాయి. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి అన్న అన్నాడు కంటోన్మెంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, అది నేను సాల్వ్ చేస్తాను అని. అంటే నేను కూడా కంటోన్మెంట్లో ఏ సమస్యలు ఉన్నాయని మొన్న డోర్ టు డోర్ 3-4 డివిజన్స్ తిరిగినన్నా. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, నీళ్ళ సమస్యలు ఉన్నాయి, ఇంకా కరెంట్ ప్రాబ్లం ఉంది, ఇంకా హౌస్ పట్టాలు ఉన్నాయి, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అన్న. అవన్నీ మీరు తీరుస్తారని మన ప్రజలు నమ్ముతున్నారన్న. మీకు అన్నీ తెలియంది కాదు, అన్నీ తెలుసు కాబట్టి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు కూడా ఎక్కువ సాయం మేము కూడా ఎక్కువ మాట్లాడితే బాగుండదు కాబట్టి మీకు అన్నీ తెలుసు కాబట్టి ఇక్కడ స్కై వాక్ కానీ ఇంకా బ్రిడ్జిలు కానీ ఇంకా కల్వర్ట్స్ కానీ ఇంకా అట్లాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. గ్రామీణ ప్రాంత వాతావరణం కనిపిస్తుందన్న. కాబట్టి ఇక్కడ ప్రాంత సమస్యలని మీరు తీరుస్తారని ఆశిస్తూ మేము మీకు అప్పుడు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటా. నేను కూడా జెడ్పీ చైర్పర్సన్గా గత అనుభవం ఉంది కాబట్టి మీ ప్రాంత సమస్యలని నా దృష్టికి తీసుకెళ్తే అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి దృష్టికి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రాంత అభివృద్ధికి నేను తప్పకుండా కృషి చేస్తానని తెలియజేస్తూ మీరు మాత్రం ఇప్పుడు 2 ఓట్లు వేయకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో మీరు ఎలాంటి అభివృద్ధి చెందలేరు ఈ కంటోన్మెంట్ అభివృద్ధి. కాబట్టి ఇప్పుడు మాత్రం మీరు తప్పకుండా ఓటేయాల్సిన అవకాశం మీకు వచ్చింది కాబట్టి మీరు తప్పకుండా మన రేవంత్ రెడ్డి అన్న కోసం అన్న 2 ఓట్లు కాంగ్రెస్కి చేతి గుర్తుకి మీ అమూల్యమైన ఓటును వేస్తారని మేము ఆశిస్తున్నాం. అన్న ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. నేను కూడా మీకు అండగా ఉండి మీరు ఈ 20 రోజులు పని చేస్తే పార్టీ కోసం నేను మీకు 5 సంవత్సరాలు మీకోసం పనిచేస్తానని తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి, మీకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, వేదిక పైన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మిత్రుడు శ్రీ గణేష్ను, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నిర్ణయం తీసుకొని వారిద్దరిని అత్యధిక మెజారిటీతో కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిపించమని నాకు ఆదేశాలు ఇస్తే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మిత్రుడు పట్నం మహేందర్ రెడ్డి గారు, మిత్రుడు సోదరుడు మైనంపల్లి హనుమంతరావు గారు, మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, కంటోన్మెంట్ నియోజకవర్గ నాయకులు వెన్నెలమ్మ గారు, దేవేందర్ గారు, అదేవిధంగా రాజేంద్రన్ గారు, అదేవిధంగా మిత్రుడు జంపన ప్రతాప్ గారు, చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, డివిజన్ల అధ్యక్షులు, అదేవిధంగా వార్డు కమిటీ నాయకులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా సోదరిమణులందరూ కూడా వేలాదిగా వచ్చి
శ్రీ గణేష్ను సునీత మహేందర్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ముఖ్యంగా 2018 ఎన్నికల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో చంద్రశేఖరరావు గారు ఆనాడు కుట్ర చేసి వేలాది మంది పోలీసులను పెట్టి అర్ధరాత్రి పూట నా తలుపులు బద్దలు కొట్టి అక్రమంగా అరెస్టు చేసి కొడంగల్ ఎమ్మెల్యేగా నన్ను ఓడిస్తే 3 నెలలు తిరిగే లోపలనే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ గారు నన్ను ఇక్కడ ఎన్నికల బరిలో దింపిండ్రు. ఆనాడు 35 లక్షల ఓట్లుండే, దాదాపుగా 3000 పోలింగ్ బూతులు ఉండే. 14 రోజుల్లో ఎక్కడ పోవాలనో, ఎక్కడ తిరగాలనో, ఎవరిని కలవాలనో, ఎవరిని ఎన్నికల్లో ఏజెంట్లుగా పెట్టాలనో తెలియని గందరగోళ పరిస్థితి ఉండే. కానీ ధైర్యం చేసి మీ దగ్గరికి వచ్చిన, మీ మధ్యలో నిలబడ్డా, మీరందరూ మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాల మీద మోసి పల్లకిలో పార్లమెంటుకు పంపించిండ్రు. ఆనాడు మీరందరూ ఈ ప్రాంత సమస్యల మీద ప్రశ్నించే గొంతుకై ప్రభుత్వాలను నిలదీస్తాడని ఆనాడు మీరు ఆదరించి అభిమానించి మీరు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నుకున్నారు. మీరిచ్చిన మద్దతుతో, మీరిచ్చిన బలంతో ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలే. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన సమస్యల మీద కొట్లాడి మన ప్రాంత సమస్యల్ని ప్రశ్నించే గొంతుగా మారి అటు పార్లమెంటు నుంచి ఇటు రాష్ట్ర శాసనసభ వరకు ప్రతి అంశాల మీద మనం కొట్లాడినాం. ఈ పనితనాన్ని చూసి సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసి తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావును ఓడించాలి, చంద్రశేఖరరావును ఓడిస్తేనే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి సోనియమ్మ నాకు చెప్పింది. ఆమె ఆశీర్వాదం తీసుకొని బయలుదేరి మొన్న డిసెంబర్లో ప్రజలందరూ అండగా నిలబడి ఆ ఎన్నికల్లో చంద్రశేఖరరావును తెలంగాణకు చేసిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ నాడు ఎన్నికల్లో చంద్రశేఖరరావును ఓడించిండ్రు, ఇందిరమ్మ రాజ్యాన్ని గెలిపించిండ్రు, ప్రజా పాలన తీసుకొచ్చిండ్రు. ఇవాళ కేసీఆర్ను ఓడించిండ్రు మీరు, కేసీఆర్ను ఫామ్ హౌస్కు పంపించిండ్రు మీరు. ఇవాళ కేసీఆర్ ఇక లేవ్వలేడు, కారు షెడ్డుకు పోయింది, కార్ఖానా నుంచి మళ్ళా వాపసు రాదు. కారు ఇంకా తూకానికి అమ్మాల్సిందే. ఇక తూకం కోసం పాత సామాన్లు గజ్వేల ఫామ్ హౌస్ చుట్టూతో తిరుగుతుర్రు, తూకానికి ఎంత అమ్ముతావని. అయినా సిగ్గు లేకుండా నిన్న మొన్న ఆయన బయలుదేరిండు బస్ వేసుకొని, కారు అనం చెడ్డదని చెప్పి బస్ వేసుకొని బయలుదేరిండు. నిన్న మిర్యాలగూడలో చూసినాం, సూర్యాపేటలో చూసినాం, భువనగిరిలో చూసినాం. ఆయన వ్యవహారం చూస్తుంటే తిక్కలోడు తిరణాలకు పోతానంట, ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట, చేసిందేమి లేదంట. 10 ఏళ్ళు ప్రజల్ని నువ్వు పట్టించుకోలే, 10 ఏళ్ళు ప్రజల్ని ఫామ్ హౌస్లకు రానియలే. గద్దరన్న ప్రగతి భవన్ ముందుకెళ్ళి సమస్యలు చెప్తా అంటే ఎర్ర టెండల 4 గంటలు గేటు ముందల కూర్చోబెట్టిండు. గద్దరన్నను ప్రజా యుద్ధ నౌకను అవమానించిండు. ఆ పాపం తగిలి ఆ ఉసురు కొట్టుకొని ఇవాళ ప్రభుత్వం కూలిపోయింది. అందుకే ఇవాళ ఆనాడు పేద ప్రజల చెమట అంటే అసహించుకునే చంద్రశేఖరరావు ఒక్క దెబ్బకే దిమ్మ తిరిగి తాగింది మత్తు వదిలి ఇవాళ ఊర్లు పట్టుకొని తిరుగుతున్నాడు. నువ్వు బస్సు యాత్ర కాదు, నువ్వు మోకాళ్ళ యాత్ర చేసిన, మోచేతుల యాత్ర చేసిన, తల కిందికి కాళ్ళు మీదికి చేసి తెలంగాణ నలుమూలలో తిరిగిన చంద్రశేఖరరావు ప్రజలు నిన్ను క్షమించరు. ఎందుకంటే నువ్వు చేసిన ద్రోహం అలాంటిది, నువ్వు చేసిన పాపం అలాంటిది. అంతెందుకు, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే చనిపోయిన సాయన్న గారు మాకు మంచి మిత్రుడు, పాపం అనుకోకుంటే చచ్చిపోయిండు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలు కూడా నీ ప్రభుత్వం, నీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే చచ్చిపోతే కూడా అధికారిక లాంఛనాలు ఇవ్వలేదు. కనీస గౌరవ మర్యాద కూడా ఆయన శవానికి ఇయ్యలే. కానీ అదే సినిమా వాళ్ళు చనిపోతే వాళ్లకు 7 తుపాకులు కాల్పులు కాల్చి సినిమా వాళ్ళకు కూడా రాజ లాంఛనాలను ఇచ్చాడు.
ఈ కంటోన్మెంట్ ప్రజలంతా అలకగా మర్చిపోరు నువ్వు చేసిన ద్రోహం, నువ్వు చేసిన మోసం. ఇదే కాదు ఈ ప్రాంతంలో ఇప్పుడే గణేష్ చెప్పిండు, నాకు తెలుసు, ఎందుకంటే 5 ఏళ్ళు నేను ఇడున్నా. మీ తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో నాకు తెలుసు. మీరు ఈ కంటోన్మెంట్ భూములల్లో ఇండ్లు కట్టుకున్నారని దాదాపుగా 30,000 ఓట్లు కంటోన్మెంట్లో మీ అందరు ఓట్లు తొలగించి మీకు ఓటు హక్కు లేకుండా ఈ భారతదేశంలో ఈ కంటోన్మెంట్లో మీరు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికే పరిస్థితి వచ్చింది. వారానికోసారి కూడా మీకు నీళ్ళు ఇవ్వని పరిస్థితి కంటోన్మెంట్లో ఉంది. చీకటి పడితే మీ ఇంటికి మీరు పోవాలన్నా మిలిటరీలకు మీ ఐడి కార్డు చూపించాలి. మీ చుట్టాలు వచ్చిందంటే ఇక వాళ్ళకు నరకమే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ రోడ్లు నిర్బంధించి ఇక్కడి ప్రజల్ని బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ఇవాళ మీరు ఇండ్ల అనుమతులు కట్టుకోవాలన్నా, చిన్న రిపేర్ చేయాలన్నా నెలలు సంవత్సరాల కొద్దీ తిరగాల్సిన పరిస్థితి ఉన్నది. పాపం చెంపన ప్రతాప్ అయితే తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినా కానీ మీ సమస్యల పరిష్కారం కోసం ఆయన తిప్పల పడ్డాడు. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీకి చాలాసార్లు వచ్చి నన్ను కలిసి మీ ఎవరైతే ఇండ్లు కట్టుకున్నారో ప్రభుత్వం వేరే భూమి ఇచ్చి ఆ భూమి తీసుకొని మీకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి జంపన ప్రతాప్ వచ్చిండు. మీ తొలగించిన ఓట్లు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఉండాలి, 30,000 మంది ఓటర్లకు ఓటు హక్కు కల్పించాలి అని చెప్పి జంపన ప్రతాప్ గారు వచ్చారు. ఈడ ఉన్న స్కూళ్ళు మా మైనారిటీ సోదరులు 60-70 ఏళ్ళ స్కూళ్ళకు కూడా దారి లేకుండా మూతేసి వందలాది మంది పిల్లలు చదువుకునే కాడ స్కూళ్ళ కాడ కూడా దారి లేకుండా స్కూళ్లకు మూసేసే పరిస్థితి వచ్చింది. ఇక నీళ్ళ గురించి, ఇండ్ల సమస్యల గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అదేవిధంగా అటు ఆదిలాబాదు, కరీంనగర్ ఈ ప్రాంతాలు ఎక్కడికి పోవాలన్నా మీ ఎలివేట్ కారిడార్ ఇయ్యక ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇవాళ కంటోన్మెంట్ అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది. పొద్దున బయలుదేరితే పిల్లల్ని బడిలు ఇచ్చిపెడతామంటే మధ్యాహ్నం అవుతుంది, మీరు చుట్టూ తిరుక్కొని వచ్చే వరకల్లా. రైల్వే అండర్ పాసులు కట్టలే, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కట్టలే. ఇవన్నీ సమస్యలు ఇవాళ కంటోన్మెంట్ను పట్టి పీడిస్తున్నాయి. ఇవాళ మీరందరూ ఒకటే ఆలోచన చేయండి. ప్రభుత్వం మనది ఉన్నది, ఇందిరమ్మ రాజ్యం ఉన్నది, ప్రజాపాలన వచ్చింది. మీ తాగునీటి సమస్యను పరిష్కరించాలంటే కంటోన్మెంట్లో ఎమ్మెల్యేగా గణేష్ను గెలిపించండి. ఇవాళ మీ రోడ్ల సమస్యను పరిష్కరించాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావాలంటే మా సునీత మహేందర్ రెడ్డి గారిని మీరు పార్లమెంట్ సభ్యురాలుగా గెలిపించండి. ఎందుకంటే ఇవాళ మీ రోడ్లు వేయాలన్నా, మీ తాగనిక నీళ్ళు ఇవ్వాలన్నా ఈ కంటోన్మెంట్ను బోర్డు నుంచి ప్రజలు నివసించే ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలిపితేనే మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్న సంగతి నాకు తెలుసు. ఇవాళ మీ తాగనిక నీళ్లు ఉచితంగా హైదరాబాద్ నగరంలో ఎట్లొస్తున్నాయో మీకు అట్లా ఇవ్వాలి అని అంటే ఈ కంటోన్మెంట్ సివిల్ ఏరియాను మొత్తం జిహెచ్ఎంసీలో కలపాలి. ఇవాళ మీరు నీళ్ల పైసలు డబల్ కట్టాల్సి వస్తుంది. ఏదైనా చిన్నదో పెద్దదో 100 గజాలు 200 గజాలు కొనుక్కుంటే రాష్ట్రం అంతా ఒక్క ధర ఉంటే కంటోన్మెంటుల అధిక ధరలునే మీ రిజిస్ట్రేషన్స్. వీటన్నిటికీ కారణం కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపాలి. మరి ఇవన్నీ సమస్యల్ని పరిష్కరించాలంటే ఇవాళ మీ చేతుల్లోనే ఉంది. మీరు గాడిద గడ్డేసి ఆవుకు పాలు విండితే రావు, గాడిద గడ్డి తినిపోతుంది, ఆవు ఎండిపోతుంది. అందుకే ఇవాళ ఓట్లు టీఆర్ఎస్ అనుకో బీజేపీ అనుకో వేసి సమస్యలు పరిష్కరించమని కాంగ్రెస్ వాళ్ళని అడిగితే అది సాధ్యం కాదు. అందుకే శ్రీ గణేష్ను ఎమ్మెల్యేగా, సునీత మహేందర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి. మీ సోదరుడిగా, మీ నాయకుడిగా, మీ సమస్యలు తెలిసిన వాడిగా వీటిని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటే నాకు సందు గల్లీ తెలుసు. కంటోన్మెంట్ ప్రాంతం 5 ఏళ్ళు ఎంపీగా ఈ ప్రాంతంలో తిరిగిన డిఫెన్స్ మంత్రుల నుంచి మొదలు పెడితే కంటోన్మెంట్ CEO వరకు మీకోసం కొట్లాడిన. ఇవాళ మీ ప్రాంతానికి ఆసుపత్రి కూడా మూత పడితే నేనే ఆర్మీ ఏరియాలో కోవిడ్ అప్పుడు వచ్చి 5 కోట్ల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టి అంబులెన్సులు పెట్టి హాస్పిటల్ తెరిపించిన. బొల్లారం హాస్పిటల్ తప్ప ఈ ప్రాంతంలో
మనకు ఆసుపత్రి లేని సమస్య. అందుకే అల్వాల్లో ఉన్న నిర్మాణంలో ఉన్న ఆసుపత్రిని ఎంబడి పడి మా హనుమంతన్న అర్జెంటుగా అది పూర్తి చేయాలంటే కావలసిన నిధులు ఇచ్చి ఇవాళ ఆసుపత్రిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని మోసం చేసిండు మిమ్మల్ని కేసీఆర్. ఇవాళ అందుకే మా అక్కలు వచ్చిండ్రు. జరసేపు మా అక్కల గురించి నేను మాట్లాడదలుచుకున్నా. అక్క, ఎన్నడన్నా మీరు బస్సులో టికెట్ లేకుండా ఎప్పుడైనా ప్రయాణం చేసిర్రా? ఇప్పుడైతే చేస్తున్నారు కదా. కాంగ్రెస్ వచ్చినాక ఇవాళ అమ్మగారింటికి పోయినా అత్తగారింటికి పోయినా యాదగిరి గుట్టకు పోయి మనం దైవ దర్శనం చేసుకున్న బస్సులు ఒక్క పైసా లేకుండా పోతురు కదా అక్క. ఇది ఇందిరమ్మ రాజ్యంలో మనం ఇచ్చింది కాదా? ఇవాళ పేదోళ్ళ ఇళ్లకు మీకు వ్యవసాయ భూములు లేవు, ఉచిత కరెంటు లేదు. నా పాదయాత్రలు వచ్చి పేదోళ్ళు అడిగారు, సార్ భూములు ఉన్న వాళ్ళకే ఉచిత కరెంటు ఇస్తే మా కథ ఏంది చెప్పు అని. అందుకే ఆలోచన చేసి పేదోళ్ళ ఇంటి కరెంటు 1000-2000 వస్తుంటే పేదల ఇండ్లకు 200 యూనిట్లు జీరో బిల్లు ద్వారా మా అక్కల కష్టం, మా అక్కల రెక్కల కష్టం పిల్లల చదువులకు ఉండాలని ఇవాళ 200 యూనిట్లు ఉచితంగా వాళ్లకు కరెంటు బిల్లులు మనము అమలు చేస్తున్నాం. ఇదే కాదు, ఇల్లు అనేది జీవితకాలము ఆలోచన, జీవితకాలము ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటుంది. అందుకే 10 ఏళ్ళు నరేంద్ర మోడీ కేసీఆర్ మోసం చేసిండు. ఇవాళ ప్రతి పేదవాడికి నియోజకవర్గానికి 3500 ఇండ్లు, రాష్ట్రంలో 4,50,000 ఇండ్లు, 22,500 కోట్ల రూపాయలతోటి పేదోళ్లకు ఉచితంగా ఇండ్లు కట్టియాలనుకున్నాం. ఇవాళ కంటోన్మెంట్ పేదోళ్ళకి ఇండ్లు ఇవ్వాలంటే ఇక్కడ మీరు ఎమ్మెల్యే ఎంపీని మీరు గెలిపించుకోవాలి. ఇవాళ ఇదే కాదు, సిలిండర్ అక్క, సిలిండరు గతంలో 1200 కొన్నాం, అవునా? ఆ ఎల్ల సోనియమ్మ కట్టెలపై కష్టాలు తీరువనికి దీపం పథకం తీసుకొచ్చి గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకి ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు సిలిండర్ ఉండే. కానీ ఇక్కడ ముఖ్యమంత్రిగా కేసీఆర్, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వచ్చినాక మా అక్కల దగ్గరికి వెళ్ళి గల్లపెట్టెల నుంచి పోపుల డబ్బా నుంచి 1200 రూపాయలు గుంజుకొని మిమ్మల్ని నిండా ముంచి ఆడబిడ్డల ఉసురు కొట్టుకున్నారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. అందుకే ఇవాళ మా ఆడబిడ్డల కన్నీళ్లు తీరవాలని, కట్టెలపై కష్టాలు తీర్చాలని 500 రూపాయలకే ఇవాళ మా అక్కలకు, మా ఆడబిడ్డలకు ఉచితంగా సిలిండర్ ఇస్తున్నాం. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తే మా అక్కలకు ఎంతో సాయం అవుతుంది. ఆ మిగిలిన పైసలు పిల్లల చదువులకు ఉపయోగపడతాయి. ఇట్లా ఒక్కొక్క పని ఆర్టీసీ బస్సు కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు కావచ్చు, 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలు ఉచితంగా కావచ్చు, 3 నెలల 30,000 ఉద్యోగాలు నిరుద్యోగుల యువకులకు ఇచ్చే విషయం కావచ్చు. నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే ఢిల్లీకి పోయి ఈ ప్రాంత రోడ్ల సమస్య మీద ఎలివేటెడ్ కారిడార్లకు అనుమతి తెచ్చి మనము ప్రారంభోత్సవం చేసుకున్నాం. తొందరలోనే మీ ట్రాఫిక్ సమస్యను తీర్చే పని ఇవాళ మనం తీసుకున్నాం. మరి ఇన్ని పనులు 4 నెలల్లోనే మనం చేసుకున్నాం. మరి కాంగ్రెస్ను ఓడగొట్టమని కేసీఆర్, నరేంద్ర మోడీ అంటారు. 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేసిండ్రో అడుగుండ్రి. వస్తే కూసబెట్టుర్రి, మంచినీళ్ళు ఇయ్యండ్రి, సలాకి ఎర్రగా కాల్చి వాతలు పెట్టుర్రి. అక్కలారా, 10 ఏళ్ళు ఒకడు ముఖ్యమంత్రి ఉన్నాడు, 10 ఏళ్ళు ఇంకొక ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఒక్కరోజు కూడా కంటోన్మెంట్లో మన కష్టాలు చూడడానికి రాలే. 4 నెలల్లో ఇన్ని మంచి పనులు చేస్తే ఇవాళ కాంగ్రెస్ను ఓడగొట్టాలని బయలుదేరి. అందుకే మీరు ఆలోచన చేయండి, రాబోయే 10 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాం. మన సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి మన చేతిలో ఉంది. మన ఓటు మనం వేసుకుంటే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకే కంటోన్మెంటుల ఇటు శ్రీ గణేష్కు కానీ అక్క కానీ 25,000 మెజారిటీ ఈ ఒక్క అసెంబ్లీ నుంచే రావాలి. సునీతక్కను 1,00,000 మెజారిటీతోని పార్లమెంట్లో గెలిపించండి. ఎందుకంటే పోయినసారి నేను ఎంపీని, మీరు గెలిపిస్తేనే గెలిచిన. ఈసారి నా స్థానంలో మా అక్కని ఇక్కడ నిలబెట్టినాం. అక్కకేసే ప్రతి ఓటు నాకేసినట్టే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వేసినట్టే. సునీత మహేందర్ రెడ్డి గెలిస్తే ఆ గెలుపు మీ రేవంత్ అన్న గెలిచినట్టే.
కొంతమంది కార్యకర్తలు నాయకులు అన్న నిలబడతలేడు కదా ఎందుకులే అంటురట. అన్న నిలబడతలేడు కాదు, అన్ననే ఈ అక్కను నిలబెట్టిండు. ఎందుకంటే నేను నిలబడ్డ సీటు అక్క గెలవాలి, మన ఇంట్లో మన సమస్యలను తెలిసినోళ్ళు ఉండాలి. ఆమె 15 ఏళ్ళు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల అందరి సమస్యలు తెలుసు. అందరికీ కావలసినక్క ఎవ్వరు పోయినా ఎప్పుడు పోయినా ఏం అడిగినా కాదనకుంటే సాయం చేసే శక్తి సునీతమ్మకు ఉన్నది. అందుకే మా అక్కలకి నేను మాట చెప్పదలుచుకున్నా, ఆడబిడ్డకు టికెట్ ఇచ్చినప్పుడు మీరు గెలిపించుకోకపోతే రేపు పొద్దుగాల ఏ అవకాశం రాదు. ఆడోళ్ళకి ఇస్తే గెలవరా ఎందుకు ఇవ్వాలి అంటారు. మరి ఇవాళ మీరు ఆలోచన చేసుకోరు, రేపు మన ఇంట్లో మన ఆడబిడ్డలకు మళ్ళా రాజకీయంగా అవకాశం రావాలి అని అంటే ఈ ఆడబిడ్డను మీరు గెలిపించాలి. మీ ఓటు మీరు వేసుకుంటే చాలమ్మా, వీళ్ళు ఎక్కడన్నా తిరగబోని వీళ్ళతో ఎందుకు మీరు అనుకుంటే చాలు. మీ అక్కలు అందరు మా అక్కలు అనుకుంటే మీ ఆడబిడ్డ ఓటు మీ ఆడబిడ్డకి వేసుకుంటే వీళ్ళు వేసినా ఒకటే వేయకున్నా ఒకటే. అవునా? మీరు ఎవ్వరు చెప్పకండి, ఇంటి ఆయన ఏం చెప్పినా తలకాయ లోపలికి పోయి మాత్రం చేతి గుర్తుకు ఓటేయరు. ఎందుకంటే ఆయన ఏమన్నా చూడొచ్చిండా? చెప్పింది వినేదే కదా. ఆయన చెప్పింది మీరు వినండి, మీరు చెప్పింది ఆయన వింటాడు. ఓటు మాత్రం చేతి గుర్తుకు అక్కకేయాలి. ఎందుకంటే మన సిలిండర్ 500కే రావాలి, మన ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం చేయాలి, మన 200 యూనిట్లు జీరో బిల్లు మన ఇంటికి రావాలి, మన ఇందిరమ్మ ఇల్లు మనకు రావాలి. ఆరోగ్యం బాగలేకపోతే 10 లక్షల రూపాయలు వైద్యం మీ చేతికి అందాలి. మీ రోడ్లు పరిష్కారం కావాలి. శాశ్వతంగా మీ నీళ్ళ సమస్య ఇప్పుడు వారానికి ఒకసారి వస్తుంది, మీకు రెగ్యులర్గా మీకు నీళ్లు రావాలి తాగనికంటే ఇవాళ ఈ ప్రాంతంలో గెలవాలి. ఇక బీజేపీ వాళ్ళు చేసింది చెప్పుకోనికేం లేదు. కేసీఆర్ అయితే సచ్చిన పామే, కేసీఆర్ కోసం మాట్లాడేది లేదు, కేసీఆర్ కోట్లు వేసేది లేదు. ఆయన కథ కంచికి పోయింది, ఆయన బస్సు ఎక్కి తీర్థయాత్రలు పోయింది. ఆయన అక్కడి నుంచి అక్కడనే శంకరగిరి మాన్యాలు పోతాడు. ఇక బీజేపీ వాళ్ళు తయారైనరు. ఎంతసేపు ఉన్నా మా నీళ్ళు ఏవా అంటే మేము గుడి కట్టినాం కదా అంటారు, మా రోడ్ ఏదా అంటే జై శ్రీరామ్ అంటారు, మా కరెంట్ ఏదా అంటే జై హనుమాన్ అంటారు. అయ్యా మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు తండ్రులు కూడా మేము దేవుళ్ళకు మొక్కిన వాళ్ళమే. ఈ శ్రీరాముడు హనుమంతుడే కాదు, పోసమ్మ ఎల్లమ్మ మైసమ్మ దుర్గమ్మ మాంకాళి జాతరలు మేము చేసిన వాళ్ళమే, బోనాల పండుగలు బతుకమ్మలు ఆడిన వాళ్ళమే. మీరు వచ్చి మాకు దేవుళ్ళ గురించి చెప్తారా? గుడ్డు వచ్చంటే కోడిని ఎక్కిరిచ్చిందంటే నీ సంగతి ఏందని. కోడి గుడ్డు పెట్టకుంటే గుడ్డు వస్తుందా? ఇవాళ మాకు చదువు నేర్పుతారు. అందుకే బీజేపీలకు ఒక మాట చెప్పదలుచుకున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. రోడ్ల మీద వీధులెంబడి దేవుని పేరు చెప్పి బిచ్చమడుక్కునే పరిస్థితి బీజేపీ వాళ్ళు ఉండకూడదు. అప్పుడప్పుడు మనకు సిగ్నల్ల కాడ జరుగుతారు, ఖాళీ ప్లేట్ల దేవుని బొమ్మ పెట్టి బిచ్చమడుక్కునేటోళ్ళు ఉంటారు, చూసినామా? అప్పుడప్పుడు సాయిబాబాది ఇలా బొమ్మలు పెట్టి మనకు అక్కడక్కడ బస్ స్టాండ్ కాడనో లేకపోతే సిగ్నల్ కాడనో మనల్ని అడుక్కునేటోళ్ళు వస్తారు. బీజేపీ వాళ్ళు కూడా అట్లా దేవుని చూపించి ఓట్లు అడుక్కుంటున్నారు. ఇది మంచిదా అని నేను అడుగుతున్నా. సాధనైతే మీరు చేసింది చెప్పుకోండి, ఏం తెచ్చిండో చెప్పండి, మోడీ ఏమి ఇచ్చిండో చెప్పండి. మోడీ ఏమి ఇయ్యలేదు, మా అక్క చెల్లెళ్ళకు అన్యాయం చేసిండు. ఇవాళ ఇంకా అదంతా అయిపోయింది. ఇక రిజర్వేషన్లు రద్దు చేస్తామని రిజర్వేషన్లు ఎంబడి అంటాడు. మా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనలా కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇవాళ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అయి ఈ దేశ అభివృద్ధిలో మా దళితులు గిరిజనులు భాగస్వాములు అయిపోయినారు. ఇవాళ ఓబీసీలకు కూడా ఇవ్వాలని, ఓబీసీ జనాభా లెక్కలు కట్టి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని మా మైనారిటీ సోదరులకు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చింది. నిన్న మధ్యప్రదేశ్లో నరేంద్ర మోడీ చెప్తున్నాడు, మాకు 400 సీట్లు ఇవ్వండి, ఇస్తే దేశంలో రిజర్వేషన్లు అన్ని రద్దు చేస్తామని. ఇవాళ సిద్దిపేటలో అమిత్ షా చెప్తున్నాడు, మేము రిజర్వేషన్లు రద్దు చేస్తామని. నేను అడుగుతున్న నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, ఏం అన్యాయం చేసిరు దళితులు, గిరిజనులు, ఓబీసీలు, మైనారిటీలు? వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేస్తామంటారు. అందుకే ఇవాళ చదువుకున్న యువకులందరికీ నేను చెప్పదలుచుకున్నా, వాళ్ళు 370 ఆర్టికల్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు,
నోట్ల రద్దు కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు. మీరు 300 సీట్లు ఇస్తే ఒక్క దెబ్బకే అవన్నీ రద్దు చేసిరు. ఈసారి 400 సీట్లు ఇస్తే ఈ దేశంలో రిజర్వేషన్లనే ఉంచరు. మొత్తం రిజర్వేషన్లను ఎత్తేసి దళితులను, గిరిజనులను, బలైన వర్గాలను, మైనార్టీలను దొంగ దెబ్బతీయనికే ఇవాళ బీజేపీ వాళ్ళు తయారైంది. అందుకే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీడియా మిత్రులారా రాయండి. ఇవాళ రిజర్వేషన్లు రద్దు చేసి రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర చేస్తుంది. ఆ కుట్రను తిప్పి కొట్టాలంటే బీజేపీని బొంద పెట్టాలి, మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇవాళ నేను అడుగుతున్న ఈటెల రాజేందర్ను, మీ అధ్యక్షుడు, మీ ప్రధానమంత్రి, మీ హోంమంత్రి పేదోళ్ళ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్నారు. ఈ రిజర్వేషన్ల రద్దుకు మీరు అనుకూలమా వ్యతిరేకమా చెప్పండి ఈటెల రాజేందర్ గారు. మా రిజర్వేషన్లు పోగొట్టుకోనికే నీకు ఓటు వేయాలనా? మా అధికారాన్ని దెబ్బతీయడానికి ఇవాళ అది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, అది బ్రిటిష్ జనతా పార్టీ. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా సూరత్ నుంచే వచ్చింది, గుజరాత్ నుంచి. ఇవాళ అమిత్ షా, నరేంద్ర మోడీ కూడా గుజరాత్లో ఉంచే వచ్చారు. ఆయల్లా ఈస్ట్ ఇండియా కంపెనీ సముద్రం పక్కన సంసారం పెట్టి దేశాన్ని అంతా ఆక్రమించుకున్నారు. ఇవాళ ఈ గుజరాత్ వాళ్ళు కూడా నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు ఇవాళ ఈ దేశాన్ని ఆక్రమించుకొని ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్నారు. మిత్రులారా, అప్రమత్తంగా ఉండండి, ఆలోచన చేసి ఓటు వేయండి. ఇవాళ కాంగ్రెస్ అండగా నిలబడితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించి వాళ్ళ హక్కు ప్రకారం వాళ్ళకు నిధులు ఇచ్చి ఈ దేశంలో అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వామ్యం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లు 4% కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ రిజర్వేషన్లను కాపాడే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ఒకవేళ మీరు మోడీని, అమిత్ షాని ఓడించకపోతే మీకున్న రిజర్వేషన్లు రద్దయిపోతాయి. ఆ తర్వాత ఎవరికి చెప్పుకున్నా ఈయనే పరిస్థితి ఉండదు. కాబట్టి మిత్రులారా, ఆలోచన చేసి ఈరోజు అండగా నిలబడండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ సమస్యలు తెలిసిన వాడిగా ఈ కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఎందుకంటే అధికారం మన దగ్గర ఉంది. వాళ్ళకి ఓటు వేసినా మూసీలు వేసినట్టే అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఓటుండి ఇక్కడ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ ఇంకోడు ఉంటే వాళ్ళకి వీళ్ళకి సఖ్యత ఉండదు. మనం ఎడ్డామంటే వాళ్ళు తెడ్డామంటారు. రోజు ఈ ప్రభుత్వానికి కాళ్ళ కట్టబెట్టి కింద పడేయాలని ఆలోచన చేస్తారు. అందుకే ప్రభుత్వానికి అండగా నిలబడండి, మీ సమస్యల్ని పరిష్కరించుకోండి. విజ్ఞతతో ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్. ఇది సరిపోతాదే? అమిత్ షా ఇక్కడికి వచ్చిండు, ఆయన గుండెలు అదరాలి. అమిత్ షా గారి గుండెలు. రెడీనా? రెడీనా? రెడీ 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 అన్న వాళ్ళందరూ జై పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. నాకు నమ్మకం వచ్చింది, కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్కి 25,000 మెజారిటీ, మా అక్క సునీత మహేందర్ రెడ్డికి 25,000 మెజారిటీ ఇస్తారని నాకు నమ్మకం వచ్చింది.